అది ఏ మతమైనా కానీ, అది ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, వాడు సనాతన శతన కొడుకు మనువాది కానీ, ఎవడైనా సరే, నాస్తికుడు కానీ, కులానికి మతానికి అతీతంగా నేరం చేస్తే శిక్షించండి. మేము వద్దంటున్నామా? దానికో ఈ ఇండియా మొత్తం ఒకటే శిక్షలు ఉన్నాయి కదా. ఐపీసీ, ఇంతకుముందు ఐపీసీ, ఇప్పుడు వాడు ఏదో పెట్టిండు కొత్త పేరు. సో ఏదైనా మిగతా వాటిలో సివిల్ కానీ ఇంకో వాటిలో చట్టాలు వేరున్నాయి కానీ ఈ శిక్షా స్మృతిలో నేరానికి సంబంధించినవి అన్ని ఇండియా మొత్తం ఒకటే చట్టం ఉంది కదా. సో వాడు నిజంగా నేరం చేస్తే విచారణ చేయండి, ఆధారాలు బయట పెట్టండి, శిక్షించండి. ఎవడొద్దన్నాడు? గోరక్షకు నిజంగా చట్టం ఉంటే మరి చట్టం ఉన్నప్పుడు ఈ యొక్క బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు, బీఫ్ కంపెనీలు కూడా నేరమే చేస్తున్నాయి. మరి ఇండియా సెకండ్ లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఎట్లయితుంది? కాబట్టి పొద్దుగాలే మరి ఆవు దేవత అయితే మరి గోవు రక్షణ అయితే బర్రెం పాపం చేసింది, గేదెం పాపం చేసింది. మరి బీఫ్